హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు డికోడ్ విత్ ఎస్కే యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ఫర్ లూప్స్ గురించి నేర్చుకోబోతున్నాం. బిఫోర్ అండర్స్టాండింగ్ అబౌట్ ఫర్ లూప్, ఫస్ట్ వి విల్ అండర్స్టాండ్ వై డు వి నీడ్ లూప్స్. లెట్స్ సే ఒక పీస్ ఆఫ్ కోడ్ ఉంది. సో దిస్ ఇస్ ద పీస్ ఆఫ్ కోడ్. సో ఈ కోడ్ ని మీరు మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయాలనుకుంటున్నారు. లెట్స్ సే 5 టైమ్స్, 4 టైమ్స్, ఇలా మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయాలనుకుంటున్నారు. ఇలా రిపీట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ వే ఇస్ ఆ కోడ్ ని మనం మల్టిపుల్ టైమ్స్ డూప్లికేట్ చేయొచ్చు అనమాట. సో అదే కోడ్ ని మనం మల్టిపుల్ టైమ్స్ రాయడం వల్ల ఇట్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్ మల్టిపుల్ టైమ్స్. లెట్స్ సే ఈ కోడ్ వచ్చేసి టు సెండ్ సమ్ మెసేజ్. సో ఇఫ్ యు ఆర్ అవేర్ అబౌట్ స్పామ్ అప్లికేషన్స్ లైక్ స్పామ్ బాంబర్, మెసేజ్ బాంబర్, ఇలా కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయన్నమాట. అందులో ఎప్పుడైతే మీరు ఒక నంబర్ ఇచ్చి ఒక మెసేజెస్ కౌంట్ ఇస్తే ఏమైందంటే అది అన్ని నెంబర్ ఆఫ్ మెసేజెస్ ని ఆ నంబర్ కి స్పామ్ చేస్తుంది అనమాట. ఇక్కడ కన్సిడర్ చేసినట్లయితే ఈ పర్టికులర్ కోడ్ వచ్చేసి స్పామ్ కేసులో సెండింగ్ మెసేజెస్. ఓకే. సో సెండింగ్ మెసేజెస్ అనే కోడ్ ని మనం మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేస్తున్నాం. ఒకవేళ మీరు కోడ్ ప్రోగ్రామ్ రాసేటప్పుడే మల్టిపుల్ టైమ్స్ అదే కోడ్ ని రిపీట్ చేశారంటే ఇట్ విల్ బి అ లెంతీ ప్రోగ్రామ్. సో మనం ప్రోగ్రామ్ రాసినప్పుడు మనకు తెలియదు కదా ఎన్నిసార్లు యూజర్ అనేవాడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నాడు అని చెప్పి. ఒకవేళ మీరు ఫైల్‌లోనే ప్రోగ్రామ్‌ని మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేస్తే, ఆ నంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ఫ్లెక్సిబుల్‌గా ఉండదనమాట. ఒక ఫిక్స్‌డ్ నంబర్ ఆఫ్ టైమ్సే ఉండిద్ది. సో, ఇదే అనేది ఒక పర్ఫెక్ట్ చాయిస్ కాదు కోడ్‌ని రిపీట్ చేయాలనుకుంటే. సో, మరి ఎలా చేస్తాం కోడ్‌ని రిపీట్ చేయాలంటే? ఫర్ థట్ వి యూజ్ లూప్స్. లూప్స్ అనేవేంటంటే మనకి ఫ్లెక్సిబిలిటీని ప్రొవైడ్ చేస్తాయి. మనం ఎన్ని సార్లు ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటే అన్ని సార్లు ఆ ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో జస్ట్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నది ప్రొవైడ్ చేస్తే అది అన్ని టైమ్స్ ఆ ప్రోగ్రామ్ ని రన్ చేస్తా ఉండేది. సో దిస్ ఇస్ ద రియల్ వరల్డ్ యూజ్ కేస్ ఆఫ్ లూప్స్. మీ దగ్గర మెసేజ్ సెండ్ చేసే ఒక కోడ్ ఉంది. ఆ కోడ్ ని మీరు 50 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేశారనుకోండి యూజింగ్ అ లూప్, ఇట్ విల్ సెండ్ 50 మెసేజెస్ టు ద సేమ్ నెంబర్. సో దిస్ ఇస్ హౌ ద స్పామింగ్ అప్లికేషన్ వర్క్స్. ఇలా మనకి కోడ్ ని రిపీట్ చేయడం అనేది రియల్ వరల్డ్ అప్లికేషన్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. టాస్క్స్ లైక్ మెసేజ్ బాంబింగ్ అండ్ ఆటోమేషన్. సో ఏదైనా టాస్క్ మీరు ఆటోమేట్ చేసి మల్టిపుల్ అప్లికేషన్స్ కి అది అప్లై చేయాలనుకుంటే యూ నీడ్ లూప్. పైథాన్ లో మొత్తం 2 టైప్స్ ఆఫ్ లూప్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఫర్ లూప్, సెకండ్ వచ్చేసి వైల్ లూప్. ఈ వీడియోలో మనం జస్ట్ ఫర్ లూప్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియోలో మనం వైల్ లూప్ గురించి మాట్లాడుకుందాం. మనం లెట్స్ ట్రై టు ప్రింట్ ఆల్ ద నంబర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 టు 10. సో 1 టు 10 మనం నంబర్స్ ని ప్రింట్ చేయాలనుకుంటున్నాం. సో ఫస్ట్ ఆ నంబర్స్ ని ప్రింట్ చేయాలనుకుంటే వి నీడ్ టు జనరేట్ ఆల్ దీస్ నంబర్స్ ఫ్రమ్ 1 టు 10, రైట్? ఈ నంబర్స్ ని జనరేట్ చేసిన తర్వాత వన్ బై వన్ ఆ నంబర్స్ ని పాస్ చేసుకుంటూ వెళ్తూ వి వాంట్ టు ప్రింట్ దోస్ నంబర్స్. సో ఇలా నంబర్స్ ని జనరేట్ చేయడం కోసం వి హావ్ అ ఫంక్షన్ ఇన్ పైథాన్ విచ్ ఇస్ కాల్డ్ as రేంజ్. ఈ రేంజ్ ఫంక్షన్ అనేది మొత్తం 3 పారామీటర్స్ ని ఇన్పుట్ గా తీసుకునేది. 1, 2 అండ్ 3. సో ఫస్ట్ పారామీటర్ వచ్చేసి స్టార్ట్. మన రేంజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. సో దిస్ ఈస్ అన్ ఆప్షనల్ పారామీటర్. ఆప్షనల్ అంటే మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదనమాట. దీని బై డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి 0. 0 అనమాట దీని వాల్యూ. తర్వాత నెక్స్ట్ పారామీటర్ వచ్చేసి ఎండ్. ఎక్కడ మీరు ఎండ్ చేయాలనుకుంటున్నారు. సో దిస్ ఈస్ అ మ్యాండేటరీ. దీన్ని మనం మ్యాండేటరీగా ప్రొవైడ్ చేయాలి. థర్డ్ పారామీటర్ వచ్చేసి స్టెప్. సో ఈ స్టెప్ వాల్యూ అనేది ఏంటంటే ఒక నెంబర్ నుంచి నెక్స్ట్ నెంబర్ కి వెళ్ళాలంటే ఎంత యాడ్ చేయాలి. సో అది ఈ స్టెప్ వాల్యూ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ స్టెప్ వాల్యూ కూడా ఆప్షనల్. బై డిఫాల్ట్ ద వాల్యూ విల్ బి 1. ఇవి రేంజ్ ఫంక్షన్స్ యొక్క పారామీటర్స్. దీన్ని మనం ఎలా యూజ్ చేస్తామంటే మొత్తం దీన్ని 3 వేస్ గా యూజ్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ వే వచ్చేసి యూ కెన్ కాల్ ఇట్ రేంజ్ 1, 10. సో జస్ట్ మనం స్టార్ట్, స్టాప్ మాత్రమే ఇస్తున్నాం. ఈ రేంజ్ ఫంక్షన్ ఏం చేసిద్దంటే మనకి అన్ని నంబర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 1
టు 9 మాత్రమే జనరేట్ చేసిద్ది. 10 జనరేట్ చేయదు. ఎందుకంటే 10 అనేది ఎండ్ పారామీటర్‌లో ఉంది కాబట్టి కరెక్ట్‌గా 10 దగ్గరికెళ్ళే లోపల మనకి జనరేషన్ అనేది ఆగిపోయిద్ది. అదే మీరు 1-10 వరకు జనరేట్ చేయాలనుకుంటే యూ విల్ ప్రొవైడ్ 11 హియర్. సో ఎండ్ ప్లేస్‌లో 11 ఇస్తే గనక ఇట్ విల్ జనరేట్ ఆల్ ద నంబర్స్ ఫ్రమ్ 1-10. సో రిమెంబర్ థట్ మీరెప్పుడైనా సరే ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్ ప్రొవైడ్ చేయాలనుకుంటే ఎండ్ అనేది ఎప్పుడు దానికన్నా 1 వాల్యూ ఎక్కువుండాలి. సో బై డిఫాల్ట్ దీని స్టెప్ వాల్యూ వచ్చేసి 1 అన్నమాట. సో ఫస్ట్ ఇది 1 ని జనరేట్ చేసిద్ది. 1 ని జనరేట్ చేసిన తర్వాత నెక్స్ట్ నంబర్ జనరేట్ చేయడానికి ఈ స్టెప్ వాల్యూ యాడ్ చేసిద్ది. 1 + 1 2. 2 తర్వాత నెక్స్ట్ నంబర్‌కి రావడం కోసం స్టెప్ వాల్యూ యాడ్ చేసిద్ది. 2 + 1 3. ఇలా మనం స్టెప్ వాల్యూని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వే ఇస్ రేంజ్. మనం స్టార్ట్ పారామీటర్, స్టెప్ పారామీటర్ రెండుని అవాయిడ్ చేసేసి జస్ట్ ఎండ్ పారామీటర్‌ని ప్రొవైడ్ చేద్దాం. 11. సో ఇదేం చేస్తుందంటే స్టార్టింగ్ ఫ్రమ్ 0-10 అన్ని నంబర్స్‌ని జనరేట్ చేసిద్దన్నమాట. రేంజ్ 11 అంటే 0-10 ఇలా 11 నంబర్స్‌ని మనకి జనరేట్ చేసిద్దన్నమాట. నెక్స్ట్ ఇస్ యూజింగ్ ఇట్ అలాంగ్ విత్ ద స్టెప్ వాల్యూ. రేంజ్ 1, 11 స్టెప్ వాల్యూ వచ్చేసి లెట్స్ టేక్ 2. ఈ రేంజ్ కాల్ అనేది ఏం చేస్తుందంటే మనకి అన్ని ఆడ్ నంబర్స్ అనేది ప్రింట్ చేసిద్దన్నమాట. 1-10 లోపు ఉన్న ఆడ్ నంబర్స్ అన్ని మనకి జనరేట్ చేసిద్దన్నమాట. ఫస్ట్ ఇట్ విల్ జనరేట్ 1. స్టెప్ వాల్యూ 2 కాబట్టి 1కి 2 యాడ్ చేస్తే నెక్స్ట్ నంబర్ జనరేట్ అయ్యిద్ది. 1 + 2 3. 3 తర్వాత నెక్స్ట్ నంబర్ కోసం ఇట్ విల్ యాడ్ 2. 3 + 2 5. సో మనం ఇది ప్రోగ్రామ్‌లో రాసి కూడా చూద్దాం. ఫస్ట్ వి విల్ రైట్ ఎ ప్రోగ్రామ్ టు జనరేట్ all the numbers from 1-10. Next, we will write a program to generate odd numbers. Then we will write a program to generate even numbers. Okay. So this is about how the range function works. So మనం range function యూజ్ చేసి numbers ని ఎలా జనరేట్ చేయాలో చూసాం. దెన్ దీన్ని మనం ఫర్ లూప్ లో ఎలా యూజ్ చేస్తామంటే ఫర్ అనే కీవర్డ్ యాడ్ చేసి ఫర్ వేరియబుల్ ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి మల్టిపుల్ వాల్యూస్ అనేవి జనరేట్ అవుతున్నాయి. ఇలా మల్టిపుల్ వాల్యూస్ జనరేట్ అయినప్పుడు ఆ వాల్యూస్ ని మనం స్టోర్ చేసుకోవాలి కదా 1 బై 1. స్టోర్ చేసుకుంటేనే మనం దాన్ని యాక్సెస్ చేయగలం. లేకపోతే స్టోర్ చేసుకోకుండా ఎలా ప్రింట్ చేస్తాం? ఫర్ ఇక్కడ ఒక వేరియబుల్ నేమ్ ఇస్తాం. ఏ వేరియబుల్ లో మనం ఒక్కొక్క వాల్యూ స్టోర్ చేయాలనుకుంటున్నామని. ఫర్ నమ్ ఇన్ రేంజ్ 11. సో ఈ లూప్ అనేది 0-10 నంబర్స్ అనేది జనరేట్ చేసిద్ది. మనకి 1-10 కావాలి కాబట్టి 1, 11 అని ఇద్దాం. ఇప్పుడు ఈ రేంజ్ అనేది ఫస్ట్ ఈ ఫర్ లూప్ లో ఎగ్జిక్యూషన్ ఎలా స్టార్ట్ అయ్యిందంటే ఫస్ట్ ఈ రేంజ్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది. ఇది ఎగ్జిక్యూట్ అయ్యి ఇట్ విల్ జనరేట్ దోస్ నంబర్స్ ని జనరేట్ చేసిన తర్వాత 1 బై 1 ఆ నంబర్స్ ని నమ్ అనే వేరియబుల్ లో స్టోర్ చేసుకునేది. ఒక నెంబర్ ని స్టోర్ చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ పార్ట్ ఇస్ స్టోరింగ్ ద నంబర్. థర్డ్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఏదైతే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యిందో ఆ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసి నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ నంబర్ లోకి వెళ్ళిద్దన్నమాట. సో ఐ విల్ రైట్ ఇట్ హియర్. ఫస్ట్ నంబర్స్ జనరేట్ చేస్తాం. సెకండ్ వచ్చేసి ఆ జనరేట్ అయిన నంబర్స్ నుంచి ఒక్కొక్క నంబర్ ని మనం పిక్ చేసుకుంటా నమ్ లో స్టోర్ చేస్తాం. స్టోర్ చేసిన తర్వాత యూజువల్ గా దిస్ సీక్వెన్స్ అనేది లెఫ్ట్ నుంచి రైట్ కి వెళ్ళిద్దన్నమాట. సో స్టోర్ చేసుకున్న తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసి లూప్ లో ఉన్న కోడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఫోర్త్ స్టెప్ వచ్చేసి మనం సీక్వెన్స్ లో ఉన్న నెక్స్ట్ నెంబర్ కి మూవ్ అవుతాం. మూవ్ అయ్యి మళ్ళీ ఈ ప్రాసెస్ అనేది రిపీట్ అవుతుంది. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 ఇలా మనం అన్ని నంబర్స్ ని పాస్ అయ్యేంత వరకు ఈ లూప్ అనేది రన్ అయ్యింది. ఒకసారి అన్ని నంబర్స్ పాస్ అయిపోయిన తర్వాత ఆ లూప్ అనేది ఎగ్జిట్ అయిపోయింది అనమాట. ఇలా లూప్ అనేది పనిచేస్తుంది. సో లెట్స్ రైట్ ప్రోగ్రామ్ ఫర్ దిస్ అండ్ వి విల్ అండర్స్టాండ్ క్లియర్లీ హౌ ఇట్ ఈస్ వర్కింగ్. I'll create a new file, lecture22.py. So in this file, we are going to learn about for loop. So for loop ఏం చేస్తామంటే n అనే ఒక వాల్యూ తీసుకుందాం. n అనేది ఎక్కడ మనం లూప్ అనేది ఎండ్ అవ్వాలని చెప్పి. సో లెట్స్ రైట్ ద ఫర్ లూప్ సింటాక్స్. ఫర్ నమ్ ఇన్ రేంజ్ 1-n తీసుకొని మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క నంబర్ అనేది జనరేట్ అయిన తర్వాత వి విల్ ప్రింట్ దోస్ నంబర్స్. ప్రింట్ నౌ. సో ఐ విల్ రన్ దిస్ ప్రోగ్రామ్.
సో మనం ఈ ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత యూ కెన్ సీ 1 to 10 అన్ని నెంబర్స్ అనేవి ప్రింట్ అయింది. సో ప్రతిసారి అది ఒక నంబర్ ని చూస్ చేసుకునేది. నంబర్ ని చూస్ చేసుకున్న తర్వాత ఆ నంబర్ ని ప్రింట్ చేస్తుంది. ఓకే. సో యూజువల్ గా ఏమవుతుందంటే ఇక్కడ మనకు ఒక సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ అనేవి జనరేట్ అవుతాయి. 1, 2, 3, 4, 5. సో ఫర్ ఎగ్జాంపుల్ 5 నంబర్స్ తీసుకుందాం. తీసుకున్న తర్వాత నమ్ అనే వేరియబుల్ లో ఫస్ట్ 1 స్టోర్ అయింది. స్టోర్ అయిన తర్వాత కోడ్ ఎగ్జిక్యూషన్ అయింది. సో లూప్ లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి నెక్స్ట్ ఏం చేస్తుందంటే నెక్స్ట్ నంబర్ వెళ్ళిద్ది. సీక్వెన్స్ లో ఉన్న నెక్స్ట్ నంబర్ కి వెళ్ళింది 2. మళ్ళీ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. తర్వాత సీక్వెన్స్ లో నెక్స్ట్ నంబర్ కి వెళ్ళింది 3. కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది 4. ఎగ్జిక్యూట్ చేస్తుంది మూవ్ టు ద 5th. 5 అయిపోయిన తర్వాత సీక్వెన్స్ లో మనకి ఇంకేం నంబర్స్ లేవు. ఇంకేం నంబర్స్ లేవు కాబట్టి మన లూప్ అనేది అక్కడితో ఎండ్ అయిపోయింది. అందుకే మనకి ఇక్కడ 1 to 10 మాత్రమే నంబర్స్ ప్రింట్ అయింది. సో ఇలా మనం ఫర్ లూప్ ని యూజ్ చేస్తాం. నంబర్స్ ప్రింట్ చేయడానికి ఇలా యూజ్ చేస్తాం. ఇక్కడ చూసినట్లయితే ఈ ప్రింట్ స్టేట్మెంట్ నంబర్స్ ఒకటే కాదు, ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ అనేది 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది. అందుకే మనకి 10 లైన్స్ ఆఫ్ ఇన్పుట్ అనేది జనరేట్ అయింది. నంబర్స్ ప్రింట్ చేయాలనుకుంటే మనం ఇలా చేస్తాం. అదే ఏదైనా మనం డిఫరెంట్ టాస్క్ ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే లెట్స్ సే మనం హలో వరల్డ్ అని చెప్పి ప్రింట్ చేయాలి. దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే ఫర్ ఐ ఇన్ రేంజ్, ఇక్కడ నేను డిఫరెంట్ వేరియబుల్ ని యూజ్ చేస్తున్నాను. ఐ అనే వేరియబుల్ ని 10. లెట్స్ టేక్ ఎ స్మాల్ నెంబర్ 5. సో రేంజ్ 5 అనేది మనకి 5 నంబర్స్ జనరేట్ చేసిద్ది. 5 నంబర్స్ ని జనరేట్ చేసిద్ది కాబట్టి ఈ లూప్ అనేది 5 టైమ్స్ రన్ అయింది. అలా 5 టైమ్స్ నేను హలో వరల్డ్ అనే టెక్స్ట్ ని ప్రింట్ చేయాలి. I'll run the program. So you can see hello world అనేది మొత్తం 5 టైమ్స్ ప్రింట్ అయింది. 1, 2, 3, 4, 5. సో ఎప్పుడైనా మనం కోడ్ ని మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయాలనుకుంటే వి డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ద స్టార్ట్ అండ్ స్టెప్ పారామీటర్. సో మనం జస్ట్ ఇక్కడ ఎండ్ పారామీటర్ ఇచ్చామనుకోండి, ఎన్నిసార్లు మనం ఎన్ని నెంబర్స్ జనరేట్ చేయాలనుకుంటున్నాం. సో అది 0 to 5 వరకు 4 వరకు నంబర్స్ ని జనరేట్ చేసేది. మొత్తం 5 నంబర్స్ జనరేట్ చేసేది. సో మనం కోడ్ ని కూడా 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇలా మనం ఫర్ లూప్ ని యూజ్ చేస్తాం అన్నమాట. సో మనం ఇప్పుడు దాకా ఏం చేసాం, నంబర్స్ 1 to n నంబర్స్ ప్రింట్ చేయడానికి కోడ్ రాసాం. దాని తర్వాత ఒక కోడ్ ని మల్టిపుల్ టైమ్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం ఫర్ లూప్ యూజ్ చేసి అని చెప్పి చూసాం అనమాట. హలో వరల్డ్ అనే టెక్స్ట్ ని మనం మల్టిపుల్ టైమ్స్ ప్రింట్ చేయడానికి ట్రై చేసాం. మీరు ఒకవేళ యూజర్ దగ్గర నుంచి తీసుకోవాలనుకుంటున్నారు అనుకోండి ఏం వాల్యూ, యూ కెన్ సే ఏంట్ ఇన్పుట్. సో ఎంటర్ ద కౌంట్. సో ఈ కౌంట్ అనేది ఏంటంటే ఎన్నిసార్లు లూప్ అనేది రన్ అవ్వాలని చెప్పి. లెట్స్ సే ఈ కౌంట్ ప్రకారం యు ఆర్ గోయింగ్ టు ప్రింట్ వాల్యూస్ ఫ్రమ్ 1 to n. ఇక్కడ యూజర్ అనేవాడు లెట్స్ సే 10 నంబర్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నాడు అనుకోండి. సో విల్ ఎంటర్ 10. సో 10 ఎంటర్ చేసినప్పుడు 1, 10 అంటే ఇట్ విల్ ఓన్లీ జనరేట్ నంబర్స్ ఫ్రమ్ 1 to 9. కాబట్టి ఎండ్ అనేది ఎప్పుడు +1 ఉండాలి కాబట్టి విల్ డూ +1. సో విల్ రన్ దిస్ ప్రోగ్రామ్. సో ఐ వాంట్ టు ప్రింట్ నంబర్స్ 15 నంబర్స్. సో యూ కెన్ సీ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ 1. ఇలాగా 15 నంబర్స్ మనకి ప్రింట్ చేసింది. ఇలా మనం యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవచ్చు అనమాట. ఎన్ని నంబర్స్ మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం, ఎన్నిసార్లు మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం అని చెప్పి. సో ఒకటి మాత్రం మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 1 to n నంబర్స్ మనం ప్రింట్ చేయాలనుకుంటే n+1 అని ఇవ్వాలన్నమాట, n అని కాదు. సో దిస్ ఈస్ అబౌట్ హౌ ఫర్ లూప్ వర్క్. We will write 2 more programs. We will write a program to print odd numbers. We will write a program to print even numbers. సో ఇది కూడా కమెంట్ చేసి, సో నంబర్ అనేది మనం యూజర్ దగ్గర నుంచి తీసుకుందాం. ఏ రేంజ్ వరకు తను ప్రింట్ చేయాలనుకుంటున్నాడు అని చెప్పి. ఫర్ నంబర్ ఇన్ రేంజ్, ఆడ్ నెంబర్స్ అనేవి 1 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి 1, n+1. సో స్టార్ట్ ఎండ్ ఇచ్చాను. ఇక్కడ స్టెప్ వాల్యూ కూడా ప్రొవైడ్ చేయాలి. స్టెప్ వాల్యూ 2. సో 1 తర్వాత 2 నంబర్స్ యాడ్ చేస్తేనే విల్ గెట్ 3 అండ్ వి విల్ ప్రింట్ num here. So this program will print odd numbers. So let me run and show it to you. సో 10 అని ప్రొవైడ్ చేసినప్పుడు 1 to 10 కి మధ్యలో ఉన్న ఆడ్ నెంబర్స్ అన్ని ప్రింట్ చేస్తుంది. లెట్స్ టెస్ట్ విత్ 20. సో 20 ప్రొవైడ్ చేస్తే 1 to 20 మధ్యలో ఉన్న ఆడ్ నెంబర్స్ అన్ని ప్రింట్ అయ్యింది. ఇలా మీరు ఆడ్ నెంబర్స్ ని కూడా ప్రింట్ చేయొచ్చు. లెట్స్ సీ హౌ టు ప్రింట్ ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ అనేవి 2 తో స్టార్ట్ అవుతాయి కాబట్టి వి జస్ట్ నీడ్ టు చేంజ్ ద స్టార్ట్ పారామీటర్. ఇక్కడ మనం 1 నుంచి స్టార్ట్ అవ్వకుండా 2 నుంచి స్టార్ట్ చేస్తాం. 2 నుంచి స్టార్ట్ చేసి n+1 దాకా వెళ్తాం.
ప్రతిసారి 2ని యాడ్ చేస్తాం స్టెప్ వాల్యూ. సో ప్రింట్ నౌ. సో దిస్ లూప్ విల్ ప్రింట్ us even numbers. So you can see we got all the even numbers between 1 to 10. సో ఇలా మనం స్టెప్ వాల్యూని యూజ్ చేసుకొని నంబర్స్ అనేవి స్కిప్ చేస్తాం అనమాట. దిస్ ఇస్ హౌ ఫర్ లూప్ వర్క్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ హౌ దిస్ ఫర్ లూప్ వర్క్స్. సో దిస్ ఇస్ ఇట్ ఫర్ దిస్ వీడియో. We'll meet in the next video. Until then, keep coding. Bye.